జై వాసవి మణిద్వీప వర్ణన పూజ అనేది అమ్మవారి లలితా పరమేశ్వరి ఆది శక్తి స్వరూపము. ముల్లోకాలకు అధిపతి అయిన లలితా పరమేశ్వరిని మణిద్వీప వర్ణన అంటే ఆమె ఒరిజినల్ గా ఎక్కడ ఉంటుంది అనే ప్లేస్ ని వివరించి చెప్పేది. అందరూ శివలోక జరుగుతుంది, మనం చనిపోతే శివ అడిగారు అయితే విష్ణు అడిగారు అయితే మనకు మహావిష్ణువు దగ్గర పోతాము అట్లా అంటారు. మన ఈ రెండు చోట్లను డిమాండ్ గా ఉండి మన టైం ఇదిగా ఉంది అంటే మణిద్వీప వర్ణనని ఒకసారి 9 సార్లు చదివితే ఏ లోకంలో పోయే కష్టం లేకుండా డైరెక్ట్ గా ఆ మణిద్వీపాన్ని లోపల పోయి చేరుతామంట. ఆమె మనల్ని అక్కడ ఆమె దగ్గర పిలుచుకుంటుంది. ఆ మణిద్వీపం అనేది ఈ ముల్లోకాలకు పైన ఉండే ఒక లోకము. ఆ లోకం ఎట్లా ఉంటుంది, అది ఎంత పవర్ఫుల్, అక్కడ ఏమేమంతా ఉంటుంది, దాన్ని ఎట్లా మన మనసారా దండం పెట్టాలా అనేది ఈ మణిద్వీప వర్ణన. దీంట్లోనే లాస్ట్ లా మనకు డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ మణిద్వీపం చదివితే ఏమి ఫలం ఏమి ఉంది అనేసి, ఎక్కడంతా చదవాలా అనేసి శ్రద్ధగా ప్రతి శుక్రవారం 9 సార్లు మణిద్వీపాన్ని అమ్మవారి పటం పెట్టుకొని ఊరికే మణిద్వీపం చదివి దండం పెట్టిన ఒక పండు నైవేద్యం పెడితే కూడా పూర్ణ ఫలితాన్ని అమ్మవారి ఇస్తుంది. ఈ మణిద్వీప వర్ణన అనేది ఇప్పుడు మన కలియుగంలో చాలా ఫేమస్ గా ఉంది. అదే మరి ఫుల్ పవర్స్ ఏ మన మనసులో అనుకొని ఆ పూజ చేస్తామో ఆ సంకల్పాలన్నీ తొందరగా నెరవేరుతుంది. ఇది ఒకరొకరు 9 వారాలు ఒక్కొక్క కలర్ పువ్వు ఒక్కొక్క నైవేద్యంతో చేయొచ్చు. ఒకే రోజు 9 సార్లు చదివి 9 నైవేద్యాలు 9 పూలలోనూ చేయొచ్చు. అది వాళ్ళ సౌకర్యానికి తగినట్లు చేయొచ్చు. జై మన